నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య నీట్ పేపర్ లీక్తో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతగా ఆందోళన చెందారో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనం చూసాం. దాదాపు 4-5 దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. నీట్ పేపరు ప్రభుత్వానికి ఒక పేపర్ మాత్రం, మామూలుగా పేపర్ ఇవ్వడం వాళ్ళకు అతి మామూలు విషయం. కానీ విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు అది జీవితం. దానివల్ల అది లీక్ అయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళు రాసిందంతా శ్రమంతా వేస్ట్ అయిపోయిందని, మళ్ళీ రాయాల్సి వస్తుందని, మళ్ళీ టెన్షన్లు భరించాల్సి వస్తుందని, ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఈసారి చాలా బాగా రాసాము, వచ్చేసారి ఎలా రాయగలుగుతాము, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా నీట్ పేపర్ పదే ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం లీక్ అవడం అనేది చూస్తున్నాం. దాని మీద దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి, ఇదే నేపథ్యంలో ఇంకొక సంఘటన జరిగింది. ఇది సిబిఎస్ఈకి సంబంధించిన సంఘటన. సిబిఎస్ఈలో 12th క్లాస్ చదువుతున్న వేదాంత్ అనే ఒక విద్యార్థి, ఢిల్లీకి సంబంధించిన వాడు. వేదాంత్ అనే విద్యార్థి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. తాను 12th క్లాస్ ఎగ్జామ్స్ రాశానని, ఆ ఎగ్జామ్స్లో రిజల్ట్లో ఫిజిక్స్లో తను అనుకున్న దానికంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయని, కానీ ఆ తక్కువ మార్కులు రావడానికి వీల్లేదు, ఎందుకంటే తను అంతకంటే ఎక్కువ రాశారని చెప్తూ ఆయన సిబిఎస్ఈకి అప్లై చేశారు రివాల్యుయేషన్ కోసం అప్లై చేయడమే కాకుండా ఆయన రాసిన పేపర్స్ మొత్తం తెప్పించుకున్నాడు. ఆన్లైన్లో ఆ పేపర్స్ మొత్తం చెక్ చేసిండు. చెక్ చేసిన తర్వాత ఫిజిక్స్ పేపర్, అతనికి పంపించిన ఫిజిక్స్ పేపర్ అతనిది కాదు అని తేలింది. అతను రాసింది కాదు, వేరే ముందు ఫస్ట్ 2 పేజీలు ఆయనవే ఉన్నాయి, ఆయన రోల్ నెంబరు అవన్నీ ఉన్న పేజీలు ఆయనవే ఉన్నాయి. తర్వాత ఎగ్జామ్ రాసిన పేపర్లు మాత్రం అతనివి కాదు, వేరే పేపర్లు అటాచ్ అయ్యి వచ్చినాయి. అది గుర్తించిన వెంటనే ఆయన మళ్ళీ సిబిఎస్ఈకి లెటర్ రాయడమే కాకుండా ట్విట్టర్లో ఈ విషయాలు మొత్తం వివరంగా పెట్టాడు. విషయాలు వీడియో తీసి మరి, लुक एट माई हैंड राइटिंग, दिस इज माई ट्रू हैंड राइटिंग. ठीक है, ये देखिए. ओके, अब हम इंग्लिश की शीट खोलते हैं, उससे हमें ज़्यादा पता लगेगा. इंग्लिश में देखिए, आई स्कोर्ड 91 मार्क्स इन इंग्लिश, और ये देखिए 92 मार्क्स इन इंग्लिश, सॉरी. ये देखिए, इसमें ये हैंड राइटिंग है मेरी, तो हमें पता ही है मेरी हैंड राइटिंग है. देन अब चलते हैं हम फिज़िक्स पर. फिज़िक्स में क्योंकि मेरे मार्क्स कम आए थे एंड आई वॉज नॉट एक्सपेक्टिंग इट, दैट इज़ वाई आई अप्लाइड फॉर फोटोकॉपी ऑफ द आंसर शीट. बट जब मैं फिज़िक्स की शीट खोली तो आई वॉज शॉक्ड, बिकॉज ये देखिए, फर्स्ट शीट पर मेरा रोल नंबर है, ये मेरी राइटिंग है, आई कैन आइडेंटिफाई. बट जब मैं नीचे जाता हूँ तो ये मेरी आंसर शीट ही नहीं है, बिकॉज दिस इज़ क्लियरली नॉट माई हैंड राइटिंग. ये मुझे भी पता है, और अगर किसी को प्रूव भी करना हो तो वो इन दोनों आंसर शीट से टैली कर सकता है, बिकॉज इन दोनों आंसर शीट में आइडेंटिकल हैंड राइटिंग है, इट इज़ ऑफ द सेम पर्सन. बट जब आप इस पे जाते हो तो यू कैन क्लियरली सी ఇట్ ఈస్ క్లియర్లీ నాట్ మై ఆన్సర్ షీట్. ఆన్లైన్లో తన మిగతా పేపర్లు, ఇంగ్లీషు, కంప్యూటరు, ఈ పేపర్ల తన హ్యాండ్ రైటింగ్, మ్యాథ్స్ తన హ్యాండ్ రైటింగ్, ఫిజిక్స్ తనకు పంపించిన పేపర్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 2 హ్యాండ్ రైటింగ్లు వేరు అని. తప్పు జరిగింది అక్కడ. అది సమస్య కాదు యాక్చువల్గా. మనం ఇప్పుడు మాట్లాడుతున్న దాని గురించి కాదు. తప్పు జరిగింది, ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంటే ఆయన ప్రశ్నించాడు ప్రభుత్వాన్ని. ఆయన చాలా ఆ విధంగా తప్పుడు పేపర్ రావడంతో నిజంగానే భయపడిపోయాడు, ప్యానిక్ అయ్యాడు. కుటుంబం అంతా దాని మీద ఆందోళన చెందుతుంది. ఈ విధంగా జరిగింది, మళ్ళీ అసలైన పేపర్ వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆయన వరుసగా ట్వీట్లు పెడుతూ పోయాడు, సాక్ష్యాలు చూపిస్తూ పోయాడు, తన పేపర్ కాదు అని, ఇంకో పేపర్ వచ్చింది, సాక్ష్యాలు పెడుతూ పోయాడు. ఈ పరిస్థితుల్లో ఆయనకు మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతూ వచ్చాడు. అయితే దూరదర్శన్లో పనిచేస్తున్న యాంకర్స్ అశోక్ శ్రీవాత్సవ్, దోటూక్ షోక్ హోస్ట్, అతను చాలా సీనియర్ జర్నలిస్టు, కానీ దూరదర్శన్లో పనిచేస్తున్నాడు. అంటే సహజంగా అంధభక్తుడు. ఆయన ఏం ట్వీట్ చేశాడంటే, ఈ వేదాంత్ అనే మనిషి ఇక్కడి వాడు కాదు, పాకిస్తానీ. పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ ఎప్పుడు రాశారు,
ఈయన ఏం చేశాడు? వేదాంత్ ప్రశ్నించాడు, సిబిఎస్ఈని ప్రశ్నించాడు. సిబిఎస్ఈని ప్రశ్నించడం అంటే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగానే ఈ అశోక్ శ్రీవాత్సవ్ అనే అంధభక్తుడికి గోధి మీడియా జర్నలిస్ట్ అయిన అశోక్ శ్రీవాత్సవ్కు కోపం వచ్చింది. సహజంగానే ప్రశ్నలను భరించలేరు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు భరించలేరు, వాళ్ళ అనుచరులు అంధభక్తులు వీళ్ళు భరించలేరు ప్రశ్నలు. వెంటనే కోపం వచ్చింది. ఇతను పాకిస్తానీ, ఇంకా ఏం చెప్తాడు? నేను వాళ్ళ లొకేషన్ సెర్చ్ చేస్తే సౌత్ ఆసియా అని వచ్చింది, కాబట్టి ఆయన పాకిస్తానీ అని పోస్ట్ చేశాడు. ఆయన పోస్ట్ చేయగానే మొత్తం మేల్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పేటీఎం బ్యాచ్, ఆర్ఎస్ఎస్ పేటీఎం బ్యాచ్, హిందుత్వ పేటీఎం బ్యాచ్లు మేల్కొన్నాయి. మా మోడీనే ప్రశ్నిస్తారా అని వెంటనే ఆయన మీద మామూలు దాడి కాదు, ఇతను పాకిస్తానీ అని, దేశద్రోహి అని రకరకాల బూతులతో వేదాంత్ అనే పిల్లవాడు సిబిఎస్ఈ 12th క్లాస్ 17 ఏళ్ళ పిల్లవాడు, చిన్న పిల్లవాడు. ఒక చిన్న పిల్లవాడి మీద ఇంత దారుణమైన దాడి జరిగితే తట్టుకోగలుగుతాడు? అతను భరించే శక్తి ఉంటుందా? మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటాడు, ఎంత ప్యానిక్ అయి ఉంటాడు. భయపడిపోయాడు, ఇంట్లోంచి బయటికి రావడానికే భయపడిపోయాడు, ప్యానిక్ అయిపోయాడు. దాడి దాదాపు ఒక రోజంతా జరుగుతూనే ఉన్నది. దాడి చాలా సీరియస్ దాడి జరిగింది. దేశద్రోహి అని, పాకిస్తానీ అని దాడి జరుగుతూనే ఉంది. ఇదంతా కారణం ఎవరు? అశోక్ శ్రీవాత్సవ్. అశోక్ అనే గోధి మీడియా జర్నలిస్టు కారణం. అంటే వీళ్ళందరూ కలిసి ఒక చిన్న పిల్లవాడి జీవితాన్ని బలిద్దామనుకున్నారు, నాశనం చేద్దామని ప్లాన్ చేశారు. ఎందుకు? తన మోడీనే ప్రశ్నిస్తారా? ఆయన మోడీని కూడా ఏమనలేదు పాపం. సిబిఎస్ఈకి ఈ విధంగా తప్పు జరిగిందని రాశాడు. అంతవరకు ప్రశ్నలు కూడా వేయలేదు, ఆయనకి ఏ రాజకీయాలు తెలియదు. ఏబీపీ న్యూస్ చివరికి వెళ్ళి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత ఆ పిల్లవాడు వివరంగా మొత్తం సిస్టంలో చూపించాడు. తనకు వచ్చిన పేపర్ చూపించాడు, తను రాసిన ఇంగ్లీష్ పేపర్, మ్యాథ్స్ పేపర్, ఫిజిక్స్ పేపర్ మొత్తం చూపించాడు. ఫిజిక్స్ పేపరు, తనకు వచ్చిన ఫిజిక్స్ పేపర్కు మిగతా పేపర్లకు హ్యాండ్ రైటింగ్లో తేడా చూపించాడు. అతను ఏబీపీ న్యూస్ అది టెలికాస్ట్ చేసిన తర్వాత కొంతమంది నోరు మూసుకున్నారు, కొంతమంది దాడి కొనసాగించారు. అలాగే వాళ్ళ కుటుంబ లాయర్ కూడా వెంటనే స్పందించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్విట్టర్లోని. ఆయన ఢిల్లీకి సంబంధించిన వాడని, నిజంగానే అతనికి సమస్య వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది అంతా జరిగిన తర్వాత అశోక్ శ్రీవాత్సవ్ తన స్టేట్మెంట్ని ట్విట్టర్లో నుంచి డిలీట్ చేశాడు. అంటే కనీసం ముందు ఏమాత్రం సమాచారం లేకుండా, నిజమా కాదా అని నిర్ధారించుకోకుండా ఒక ట్వీట్ చేసేయడం, దాడి చేసేయడం, బట్టగాల్చి మీదేయడం అంటారు దీన్ని. వాళ్ళు బట్టగాల్చి మీదేస్తారు, తుడుచుకోలేక పాపం అలాంటి వాళ్ళు తుడుచుకోలేక బాధపడుతుంటారు, ఇబ్బందులు పడుతుంటారు. తుడుచుకున్నామంట అంటుతుంది, తీసేసినామంట అంటుతుంది, ఏం చేసినా వాళ్ళ మంట అంటుకోవాల్సిందే. ఇటువంటి దుర్మార్గులు, అశోక్ శ్రీవాత్సవ్ లాంటి దుర్మార్గులైన గోధి మీడియా జర్నలిజానికే సిగ్గుచేటు ఇట్లాంటి వాళ్ళు ఉండడం అనేది. ఇంత దారుణమైన ఒక పిల్లవాడి మీద అబద్ధపు ఆరోపణలతో దాడి, పాకిస్తానీ అని. ఎందుకట? సౌత్ ఆసియా అని వచ్చిందట లొకేషన్ సెర్చ్ చేస్తే. ఇంత జ్ఞానం కూడా ఉండదా? ట్విట్టర్లో రీజన్ అనేది ఫస్ట్ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికోసమే వాళ్ళ అన్న సహాయంతో అతను ట్విట్టర్ అకౌంట్ ఆ రోజే ఓపెన్ చేశాడు, 23 అనుకుంటా. ఆ రోజే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి అడావుల్లో కంట్రీ బదులు రీజన్ పెట్టి ఉంటాడు. రీజన్ పెట్టి తప్పేముంది? రీజన్ అంటే సౌత్ ఆసియాలో ఇండియా వస్తుంది, పాకిస్తాన్ వస్తుంది, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, కొన్ని దేశాలు, ఈ విధంగా ఈ దేశాలు అన్నీ వస్తాయి కదా. మరి ఆయనకు పాకిస్తానీ అని ఎందుకు అనిపించింది? ఒక చాలా పేరు మోసిన జర్నలిస్టుకు, ఒక షోకు యాంకర్ చేసే జర్నలిస్టుకి ఇతను పాకిస్తానీ, సౌత్ ఆసియా అని ఆయనే చెప్పుకుంటున్నాడు. సౌత్ ఆసియా అని కనిపించింది నాకు అని డిలీట్ చేసి, లాయర్ వినీత్ జిందాల్ ద్వారా నాకు నిజం తెలిసింది, అందుకనే ఈ ట్వీట్ని డిలీట్ చేస్తున్నానని చెప్తూ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పి తప్పైందని కాదు, క్షమాపణలు చెప్పాడు, నేను ఈ విధంగా రాయవలసి లేకుండా అని. సరే, కానీ ఇంకొక మాట అన్నాడు,
అయితే లొకేషన్ ఎందుకు అలా చూపించిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందంటూ మళ్ళీ వ్యాఖ్యానించారు. అంటే అర్థం ఏంటి? కింద పడ్డ పై చేయి నాదే. లొకేషన్ అలా ఎందుకు వస్తుంది? బుద్ధున్నోడికి ఎవరికైనా తెలుస్తుంది, జ్ఞానం ఉన్నోడికి ఎవరికైనా తెలుస్తుంది. లొకేషన్ ఎందుకు రాదు? సౌత్ ఆసియా లొకేషన్ రాదా? ఇండియాలో ఉంటే సౌత్ ఆసియా కాదా? ఇండియా సౌత్ ఆసియా రాదా? సౌత్ ఆసియా అనగానే పాకిస్తానీ అయిపోతాడా? కనీసం జ్ఞానం ఉందా ఈ జర్నలిస్టులకు? వీళ్ళని జర్నలిస్టులు అనుకోవాలా? ప్రపంచం సిగ్గుపడుతుంది ఇట్లాంటి వాళ్ళు జర్నలిస్టులు అయినందుకు. ప్రభుత్వాన్ని ప్రజల కోసం ప్రజల వైపు నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జర్నలిస్టులు ప్రభుత్వం మీద ఎవరైనా ప్రశ్న లేవదీయగానే వాళ్ళ మీద దాడి చేయడం, దీన్ని జర్నలిజం అంటారా? బూట్లు నాకడం అంటారు, దీన్ని జర్నలిజం అన్నారు. ఇట్లా బూట్లు నాకే శ్రీవాత్సవ్ లాంటి జర్నలిస్టులు తప్పనేది తెలిసిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో ఒక పుల్లబెట్టే వ్యవహారం, కింద పడ్డం మీద నాదే పైచేయి అనే వ్యవహారం అంటే దీన్నే అంటారు. ఇక ఆయన మీద అప్పటి వరకు దాడి చేసి ఈ శ్రీవాత్సవ్ని అండగా చూసుకొని దాడి చేసిన ఈ పేటీఎం బ్యాచ్ మొత్తం కొంతమంది వెనక్కి దగ్గర, కొంతమంది ఇప్పటికీ దాడి చేస్తూనే ఉన్నారు. దేశద్రోహి అని దాడి చేస్తున్నారు. పాకిస్తానీ కాదు కానీ తేలింది కదా, ఇప్పుడు దేశద్రోహి అని దాడి చేస్తున్నారు. ఎందుకు దేశద్రోహి అయిపోయాడు? తనకు వచ్చిన సమస్యను బహిరంగంగా ప్రకటించినందుకు దేశద్రోహి అయిపోయాడా? ఆయన ఫస్ట్ సిబిఎస్ఈకి రాశాడు. సిబిఎస్ఈ తన పేపర్లు పంపించమని అడిగిన తర్వాత తన పేపర్ కాకుండా వేరే పేపర్ వస్తే అప్పుడు బహిరంగంగా ప్రకటించాడు. కొన్ని రోజుల పాటు జరిగింది వ్యవహారం అంతా, తర్వాత కదా ట్విట్టర్లో తన బహిరంగంగా ప్రకటించాడు. ఇలా ప్రకటించడం వల్ల ఏమైనా న్యాయం జరుగుతుందని ఆశించాడు. తప్పే ఉంది. అదేమన్నా రహస్య కార్యకలాపమా దాచుకోవడానికి? సిబిఎస్ఈ చేసిన తప్పులు బహిరంగంగా ఎవరికి చెప్పకూడదా? మోడీ చేసుకున్న అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంలాగా రహస్యంగా దాచిపెట్టుకోవాలా దాన్ని దేశ ప్రజలకు తెలియకుండా? నిజమే కదా, వాళ్ళందరూ బీజేపీ ప్రభుత్వం ఏ పని చేసినా రహస్యంగానే ఉంచుతుంది కదా, బహిరంగంగా ప్రకటించే సాహసం కూడా చేయదు కదా. బయటికి చెప్పేది ఒకటి, లోపల నిర్ణయించుకునేది ఇంకోటి కదా. కాబట్టి వాళ్ళని ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే ఈ విధంగా శ్రీవాత్సవ్ లాంటి వాళ్ళు, అశోక్ శ్రీవాత్సవ్ లాంటి గోధి మీడియా జర్నలిస్టులు, బయట అంధభక్తులు దాడులు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లగాడిని టార్గెట్ చేసుకొని అతను చేసిన తప్పేముంది? అక్కడ అసలు తప్పే లేదు. కనీసం టార్గెట్ చేసుకొని దేశద్రోహిని, పాకిస్తాన్ రకరకాల బూతులతో కుటుంబాన్ని కూడా, ఆయనను ఆయన కుటుంబాన్ని ఎలా కన్నారు నీ తల్లిదండ్రులు ఇట్లాంటి? ఇంత అన్యాయమైన పరిస్థితి దేశంలో, దారుణమైన పరిస్థితి ఉందంటే ఇవాళ ఈ 12-13 ఏళ్లలో చాలా దారుణంగా తయారైంది దేశం. గొంతెత్తి ప్రశ్నించాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. వెంటనే దాడి జరుగుతుంది. వ్యక్తిత్వ హననం చేసి పడేస్తారు. అందులో నిజము అబద్ధంతో వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ నాయకుడైన అమిత్ షా చెప్పిండు కదా, అబద్ధాలైనా ప్రచారం చేయండి, మనం బలపడడం కోసం అబద్ధాలైనా పర్లేదు ప్రచారం చేయండి. అందుకని వాళ్ళు అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ పిల్లవాడు లేవనెత్తిన అంశంలో ఆయన ఏదైతే సిబిఎస్ఈ 12th ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్ నాది కాదు అంటున్నాడో దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా కనీసం తెలుసుకోవాలి కదా. ఆ పిల్లవాడు వేదాంత్ చూపించిన వీడియోలో చూపించిన ఆ పేపర్లను పరిశీలించాలి కదా. మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ 2 పేపర్లలో రాత వేరువేరుగా ఉంది అనేది. ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్లో తేడా కనిపిస్తున్నప్పుడు కూడా కనీసం ఆలోచించకుండా, జ్ఞానం లేకుండా మహాఘనత వహించిన జర్నలిస్టు గారు పాకిస్తాన్ అనేస్తాడు. ఆయన వెనక వీళ్ళందరూ దాడి మొదలు పెడతారు. చివరికి ఇంత జరిగిన తర్వాత సిబిఎస్ఈ నిజమే, తప్పు మానించే జరిగింది అని ప్రకటన ఇచ్చి అసలైన పేపర్ను పంపించింది. ఇది అసలు పేపర్ అని. సరే, ఆ పేపర్లో ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అది తర్వాత విషయం. సిబిఎస్ఈ తప్పు చేసింది అనేది ఇక్కడ అర్థమైన తర్వాత కూడా కనీసం నిన్నటిదాకా ఆ వేదాంత్ అనే పిల్లవాడి మీద, తన కుటుంబం మీద దాడి చేసిన దుర్మార్గులందరూ కనీసం క్షమాపణ చెప్పారా? శ్రీవాత్సవ్ కనీసం క్షమాపణ చెప్పకుండా క్షమాపణ చెప్పాడు. మళ్ళీ లొకేషన్ ఎందుకు వచ్చిందో పరిశీలించాలంటే ఏం పరిశీలిస్తాడు? సిబిఎస్ఈ అసలు తప్పు చేసింది సిబిఎస్ఈ. ఇప్పుడు సిబిఎస్ఈ ప్రకటించింది కదా, ఇప్పుడేం మాట్లాడతారు? మన పన్నులతో, మనం ఇచ్చిన పన్నులతో బతుకుతున్న దూరదర్శన్, అందులో పనిచేస్తున్న ఈ అశోక్ శ్రీవాత్సవ్ లాంటి వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా. ఎవరు ట్యాక్సులు కడుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు.
నాయకులకు బూట్లు నాకే పనిచేస్తున్నారు. ప్రశ్నించిన వాళ్ళను జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నించిన వాడికి మద్దతు తెలపాలి, ప్రశ్నించిన వాడు పక్కన నిలబడాలి. నాకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పక్కన నిలబడాలి, వాళ్ళకు తోడుగా నిలబడాలి, వాళ్ళకి మద్దతు ప్రకటించాలి. ఈ గోధి మీడియా జర్నలిస్టులు ఏమని చేస్తున్నారు? ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ప్రశ్నించిన వాళ్ళని పాకిస్తానీ అని, దేశద్రోహి అని. ఇంత దుర్మార్గమైన పరిస్థితి దేశంలో ఎప్పుడూ లేదు. మొదటిసారి 10-12 ఏళ్లలో చూస్తున్నాం. ఇంత దుర్మార్గమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి, ఇంత దిగజారింది. ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది పూర్తిగా. అధికార పక్షమే, ప్రభుత్వమే ఇట్లాంటి వాళ్ళకు మద్దతు తెలుపుతుంది, ఇట్లాంటి గూండాలకు. జర్నలిజంలో గూండాలు వీళ్ళు, ఇట్లాంటి గూండాలకు మద్దతు తెలుపుతుంది. నిజంగా ఉద్యోగం పీకి పడేయాలి ఆయనది. అశోక్ శ్రీవాత్సవ్ లాంటి వాడి ఉద్యోగం పీకి పడేయాలి. వెనక ముందు ఆలోచించకుండా దాడి చేసిన, ఆరోపణలు గుప్పించిన, పనికి మాలిన, కనీసం ఆలోచన లేకుండా, జ్ఞానం కూడా లేకుండా, నిర్ధారించుకోకుండా, ఏం జరిగిందో నిర్ధారించుకోకుండా, నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా జర్నలిస్ట్ చేయాల్సిన పనేనా అది? ఒక విషయం తెలిసిన వెంటనే అది నీకు తప్పు అనిపించినా ఒప్పు అనిపించినా వెనక్కి పోయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మూలాల్లోకి పోవాలి కదా నువ్వు. ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో అడ్రస్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఫోన్ నెంబర్ అయినా కనీసం తెలుసుకోవాలి. ఇండియానా కాదా తెలుసుకోవాలి. నువ్వు ఢిల్లీలో ఉన్నాడు, ఎక్కడో దూర ప్రాంతంలో కూడా ఢిల్లీలో ఉన్నాడు పిల్లవాడు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి దాడి చేసి మానసికంగా పిల్లవాడు ఎంత కుంగిపోయి ఉంటాడా? వేదాంత్ 17 ఏళ్ళ పిల్లవాడు ఎంత కుంగిపోయి ఉంటాడు? వాళ్ళ కుటుంబం ఎంత కుంగిపోయి ఉంటుంది మీరు చేసిన దాడికి? మాట్లాడుతున్నారు వాళ్ళు, భయపడిపోయారు వాళ్ళు. ఆ పిల్లవాడైతే భయపడి వణుకుతున్నాడు, మాట సరిగ్గా రావట్లేదు. కుటుంబం అండగా ఉంది కాబట్టి కొంత మేలు. ఇక నెటిజన్లు కూడా చాలామంది ఆ పిల్లవాడికి అండగా నిలబడ్డారు. సిబిఎస్ఈని వీళ్ళు కూడా, నెటిజన్లు కూడా సిబిఎస్ఈని ప్రశ్నించారు. సిబిఎస్ఈనే కాదు, అశోక్ శ్రీవాత్సవ్ మీద కూడా నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. నీలాంటి వాడు జర్నలిస్ట్గా ఉండడానికి అనర్హుడు అని చాలామంది నెటిజన్లు మాట్లాడారు. ఒక పిల్లవాడి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినావు నువ్వని అతని మీద మండిపడ్డారు చాలామంది. ये लड़का है वेदांत, इसने एक्स पर पोस्ट किया कि इसने 12th के एग्जाम दिए जिसमें फिजिक्स में इसके बहुत कम नंबर आए, अनएक्सपेक्टेडली लो. तो इसने फोटोकॉपी के लिए अप्लाई किया, लेकिन जब वो फोटोकॉपी निकल के आती है तो ये बोलता है कि भाई वो मेरी हैंडराइटिंग है ही नहीं, मेरी एग्जाम कॉपी है ही नहीं. इंग्लिश की मैच हो जाती है, कंप्यूटर साइंस की मैच हो जाती है. बोल रहा है मेरे हैंड रिटन नोट्स ले लो, मेरी राइटिंग कंपेयर कर लो, वो मेरा है ही नहीं. तो इस बात पर ये बूमर अंकल, ये दूरदर्शन में काम करते हैं, ये अपने आप को जर्नलिस्ट क्लेम करते हैं. इस छोटे बच्चे को, क्योंकि इसकी लोकेशन एक्स पर साउथ एशिया दिखा रहा है, इसे पाकिस्तानी बोल रहा है खुलेआम. मजे की बात यह है कि एबीपी न्यूज ने इस बच्चे का इंटरव्यू भी लिया है. तो क्या एबीपी न्यूज पाकिस्तान जाके इंटरव्यू लेके आया है? क्या माहौल बना दिया गया है कि नीट पेपर लीक पर सवाल करो, सीबीएसई एग्जाम पर सवाल करो, पेट्रोल हाइक पर सवाल करो, रुपया गिर रहा है उस पर सवाल करो, तो तुम्हें कुछ नहीं, सिर्फ सीधे सीधे पाकिस्तानी बोल दिया जाएगा. इस बच्चे के एडवोकेट को सामने आकर बोलना पड़ा है कि उसकी फैमिली ऑलरेडी बहुत स्ट्रेस्ड है. जब से उसे ऐसे ऑनलाइन ओपनली पब्लिकली पाकिस्तानी बोला जा रहा है, लेबल किया जा रहा है, तो वो और परेशान हो चुके हैं. और ये स्टोरी सिर्फ वेदांत की नहीं है, कई बच्चों ने इसके बारे में कंप्लेंट की. उन्होंने पोस्ट किया है कि सीबीएसई की चेकिंग में प्रॉब्लम्स हैं. वेदांत, तुमने कुछ गलत नहीं किया है, यू आर अ स्टार. और वो सभी बच्चे स्टार हैं जो अपनी प्रॉब्लम्स को खुलकर सोशल मीडिया पर पोस्ट कर रहे हैं. ఇటువంటి గోడి మీడియా కానీ అంధభక్తులు కానీ ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి తప్ప ఈ దేశానికి మేలు లేదు. వీళ్ళ వల్ల ఏ మేలు లేదు, ఏ ఉపయోగం లేదు. వీళ్ళ వల్ల నాశనం అవడానికి తప్ప ఈ దేశం వాళ్ళ వల్ల బాగుపడదు. అట్లాంటి వాళ్లను కనిపెట్టి వాళ్ళకు జ్ఞానమైనా నేర్పించాలి, చదువైనా చెప్పించాలి. జర్నలిస్ట్ అయితే కావచ్చు, చదువైనా చెప్పించాలి, జ్ఞానమైనా నేర్పించాలి. మనం చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు బూట్లు నాకుతుంటారు రోజు, వాళ్ళు బూట్లు నాకకుండా ఏదో ఒక ప్రయత్నం మనం చేయకపోతే మరింత దారుణంగా తయారవుతుంది ఈ దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.